పక్షవాతం ఏ వయసులోనైనా వచ్చే ప్రమాదకరమైన వ్యాధి. మనిషి యొక్క అస్తిత్వాన్నే మార్చేసి జీవితాంతం నిర్వీర్యం చేయగలదు. అదృష్టవశాత్తు పక్షవాతానికి నిర్దిష్టమైన చికిత్స మరియు నివారణ ఉన్నాయి. అవగాహన లోపం వల్ల చాలా మంది ఈ వ్యాధి బారిన పడుతున్నారు. వరల్డ్ స్ట్రోక్ డే సందర్భంగా ప్రముఖ న్యూరాలజిస్ట్ డాక్టర్ పి విజయ అంకినేడు స్ట్రోక్ యూనిట్ లలిత సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఆధ్వర్యంలో అక్టోబర్ 25 నుండి 29 వరకు ప్రతిరోజు ఒక్కొక్క అంశం వివరిస్తారు. పక్షవాత దినోత్సవం సందర్భంగా అక్టోబర్ 23 నుంచి 29 వరకు పక్షవాతం మీద ఒక్కొక్క అంశం మీద రోజుకొక అంశం మీద ఆడియో విజువల్ ఎయిడ్స్ ద్వారా అవగాహన కల్పిస్తున్నాం. పక్షవాతం అంటే బ్రెయిన్ అటాక్, హార్ట్ అటాక్ లాగానే ఇది చాలా మందిలో వచ్చే ప్రమాదకరమైన జబ్బు. ముఖ్యంగా అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఈ సమస్య రోజురోజుకి అధికమవటం గమనించి వరల్డ్ స్ట్రోక్ ఆర్గనైజేషన్ వారు ప్రతి సంవత్సరం అక్టోబర్ 29ని పక్షవాత దినోత్సవంగా ప్రకటించి ఈ సందర్భంగా అనేక కార్యక్రమాలు ప్రజలలో, డాక్టర్స్లో, పాలసీ మేకర్స్లో, గవర్నమెంట్లో అవగాహన కల్పించడానికి వివిధ కార్యక్రమాలు నిర్వహించమని ప్రకటించారు. ఈ వరల్డ్ స్ట్రోక్ డే సందర్భంగా ప్రతి సంవత్సరం ఒక నినాదం ఇస్తారు. ఈ సంవత్సరం సందేశం ఏంటంటే స్ట్రోక్ వాట్ కెన్ ఐ డూ అంటే దీని అర్థం ప్రతివారు ఈ పక్షవాత నియంత్రణలో పాలు పంచుకోవాలని పిలుపునిచ్చారు. పక్షవాతం అంటే పెద్ద వయసు వారికే వచ్చే జబ్బు అనుకునేవారు, కానీ నేడు అలా లేదు. చాలామంది చిన్నపిల్లలు, యుక్త వయసు వారు, స్త్రీలు, పురుషులు అందరూ కూడా ఈ వ్యాధి బారిన పడుతున్నారు. స్త్రీలలో పక్షవాతం ఈ గర్భిణీ సమయంలోనూ డెలివరీ టైంలోనూ ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది హార్మోన్ల ప్రభావం మూలంగా. కాన్పైన 2వ వారంలో తలనొప్పి, వాంతులు, ఫిట్స్ లేదా పక్షవాత లక్షణాలు కనపడితే వెంటనే న్యూరాలజిస్ట్ని సంప్రదించాలి. వీరిలో సెరిబ్రల్ వీనస్ థ్రాంబోసిస్ అనే ప్రత్యేకమైన పక్షవాతం ఎక్కువగా వస్తుంది. దీని ప్రభావం చాలా తీవ్రంగాను చాలా ఫాస్ట్గా సీరియస్ అయ్యే అవకాశం ఉంటుంది. బీపీ, షుగరు ఉన్న స్త్రీలలో, అలాగనే హార్మోన్ టాబ్లెట్లు వాడే స్త్రీలలో పక్షవాతం ఎక్కువగా రావచ్చు. మైగ్రేన్ ఉన్న స్త్రీలలో కూడా ఎస్పెషలీ హార్మోన్స్ వాడితే వీళ్ళకి పక్షవాతం వచ్చే రిస్క్ ఎక్కువగా ఉంటుంది. చిన్నపిల్లల్లో కూడా పక్షవాతాలు వస్తాయి. ఉదాహరణకి పసిపిల్లలు పుట్టినప్పుడు బ్రెయిన్కి ఆక్సిజన్ అందకపోతే మెదడుకి పక్షవాతం సంభవించి దాన్నే సెరిబ్రల్ పాలసీ అనే ప్రాబ్లంలోకి దింపుతుంది. ఇదంతా అవాయిడబుల్ అంటే నియంత్రించగల, నివారించగల కారణాలు. పసిపిల్లల్లో ఈ రకం కారణం. చిన్నపిల్లల్లో ఇన్ఫెక్షన్స్ మూలంగా, మెనింజైటిస్, ఎన్సెఫలైటిస్ మూలంగా పక్షవాతాలు రావచ్చు, లేదా వీళ్ళకి సైనస్ థ్రాంబోసిస్ అనేది రావచ్చు ఈ డిహైడ్రేషన్ వచ్చినప్పుడు. రేర్గా గుండె జబ్బులు కూడా ఉంటాయి చిన్నపిల్లల్లో, రొమాటిక్ హార్ట్ డిసీజ్ అటువంటి వాటి మూలంగా కూడా రావచ్చు. యుక్త వయసు వాళ్ళల్లో ఇప్పుడు చాలా మందిలో పక్షవాతం చూస్తున్నాము. స్మోకింగ్, ఆల్కహాల్ మొట్టమొదటి కారణాలు వీళ్ళకి. అధికంగా స్మోకింగ్, ఆల్కహాలు లేదా ఆయిలీ ఫుడ్, నాన్ వెజ్ ఫుడ్ ఎక్కువ తీసుకునే వారిలో ఈ ప్రాబ్లం చూస్తున్నాము. వీరు అనారోగ్యకర లైఫ్ స్టైల్ కూడా దీనికి కారణం. వ్యాయామం చేయరు, ఓవర్ వెయిట్ ఉంటున్నారు ఎక్కువ మంది. కొంతమందిలో బీపీ, షుగరు కూడా 30 ఏళ్లకే మొదలవుతున్నాయి ఈ జీవన విధానం మూలంగా. తద్వారా కూడా పక్షవాతం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఏ చెడు అలవాట్లు లేని వారిలో కూడా పక్షవాతం రావచ్చు. వీరిలో బ్లడ్లో క్లాట్ అయ్యే మెకానిజం అధికంగా ఉండటం దీనికి కారణం అని కనుక్కున్నారు. ఏ ప్రాబ్లం లేదు, నాకేం చెడు అలవాట్లు లేవు, బీపీ లేదు, షుగర్ లేదు అనుకోవటానికి కూడా లేదు. ఎవరికైనా పక్షవాతం రావచ్చు కాబట్టి అందరూ అలర్ట్గా ఉండాలి. రికరెంట్ స్ట్రోక్ అంటే 100 మందిలో పక్షవాతం వస్తే వారిలో 30 మంది అంతకుముందు ఒకసారి పక్షవాతం వచ్చిన వారే. ఈ అంశం కూడా చాలా ఇంపార్టెంట్, నివారించగల అంశం. ఎందుకంటే ఒకసారి పక్షవాతం వచ్చిన వాళ్ళు జీవితాంతం జాగ్రత్త పడాలి. 10 రెట్లు ఎక్కువ మళ్ళీ వాళ్ళకి ఇంకో స్ట్రోక్ వచ్చే అవకాశం. స్త్రీలలో 30% మందికి, పురుషుల్లో 50% మందికి మొదటి 5-10 సంవత్సరాల్లో మళ్ళీ పక్షవాతం వస్తుంది. వీరు కనుక మందులు అశ్రద్ధ చేసినట్లయితే ఇంకా అవకాశం, రిస్క్ ఎక్కువ ఉంటుంది. ఈరోజు మనం పక్షవాతం నివారించడం ఎలాగో చూద్దాం. 80% మందిలో పక్షవాతం రాకుండా నివారించే అవకాశం ఉన్నది. కాకపోతే దాని గురించిన నాలెడ్జ్ ఉండాలి అందరికీ. ఇది అన్నిటికంటే ఈజియెస్ట్ అండ్ బెస్ట్ ట్రీట్మెంట్ ఆఫ్ స్ట్రోక్. పక్షవాతానికి బెస్ట్ ట్రీట్మెంట్ ఏంటంటే రాకుండా చూడటమే. ఎందుకంటే ఒకసారి వచ్చిన తర్వాత 60% మంది నార్మల్ అవ్వరు, కేవలం 40% మంది మాత్రమే నియర్ నార్మల్ అవుతారు. దీన్ని నివారించడానికి ఎన్నో మార్గాలు ఉన్నాయి. ఉదాహరణకి 30 సంవత్సరాలు దాటిన వాళ్ళు ప్రతివారు
బీపీ చెక్ చేయించుకోవాలి. బీపీ అనేది సైలెంట్ డిసీజ్, దానికి ఏం లక్షణాలు ఉండవు. ప్రతివారు బీపీ కఫ్ కట్టి చేయించుకుంటేనే బీపీ ఉందా లేదా తెలుస్తుంది. డాక్టర్ దగ్గరికి వెళ్ళి బీపీ చెక్ చేయించుకోవాలి. అలాగే రక్తపోటు ఒకసారి ఉంది అని తెలిసిన తర్వాత ఆహార నియమాలతో పాటు చాలాసార్లు జీవితాంతం ప్రతిరోజు మందులు వాడాల్సి వస్తుంది. ఇరెగ్యులర్గా వాడటం మూలంగా చాలామంది బ్రెయిన్ హెమరేజ్, ఇంట్రాసెరిబ్రల్ హెమరేజ్ అనే సీరియస్ టైప్ ఆఫ్ పక్షవాతాన్ని బారిన పడుతూ ఉంటారు. రోజు మాకు 2 రోజులకు ఒకసారి ఒక పేషెంట్ ఇలాగ బీపీ వాడకపోవటం మూలంగా వచ్చే పక్షవాతంతో అడ్మిట్ అవుతూ ఉంటారు. రెండో ముఖ్యమైన కారణం గుండె జబ్బులు. గుండె జబ్బుల్లో ముఖ్యంగా ఏట్రియల్ ఫిబ్రిలేషన్ అనే ఒక ప్రాబ్లం ఉంటుంది. దాంట్లో హార్ట్ ఇరెగ్యులర్గా కొట్టుకోవటం మూలంగా హార్ట్ కవాటాల్లో ఆ గదుల్లో క్లాట్ ఏర్పడి బ్రెయిన్కి వెళ్తుంది. ఆ బ్రెయిన్లో మెదడుని దెబ్బతీసి పక్షవాతానికి దారితీస్తుంది. ఆ బ్లడ్ గడ్డలు కట్టకుండా ఉండే మందులు వాడినట్లయితే ఈ పక్షవాతం రాకుండా చేసే అవకాశం ఉంటుంది. వీరు తప్పకుండా యాంటీకోయాగులెంట్స్ కానీ కొన్నిసార్లు యాంటీప్లేట్లెట్స్ కానీ జీవితాంతం వాడాలి. ఇతర గుండె జబ్బులు, ఉదాహరణ హార్ట్ అటాక్ వచ్చిన వారు, కార్డియోమయోపతి ఆర్ రొమాటిక్ హార్ట్ డిసీజ్ వంటి గుండె జబ్బుల వారిలో కూడా పక్షవాతం వచ్చే అవకాశం 4 రెట్లు ఎక్కువ. వీరు కూడా దానికి తగ్గ మందులు వాడుకొని మధ్య మధ్యలో చెకప్ చేయించుకోవాలి. మన దేశంలో షుగర్ వ్యాధి కూడా చాలా ఎక్కువగా ఉంది. అవర్స్ ఇస్ ద డయాబెటిక్ క్యాపిటల్ ఆఫ్ ద వరల్డ్. అందరికంటే అత్యధికమైన షుగర్ వ్యాధిగ్రస్తులు మన దేశంలోనే ఉన్నారు. షుగర్ వారిలో వచ్చే 5 సీరియస్ జబ్బుల్లో మొదటిది హార్ట్ అటాక్, రెండోది పెరాలసిస్, కిడ్నీ, కన్ను ఇవన్నీ కాక. ఈ పెరాలసిస్ లక్షణాలు తీవ్రంగా కూడా ఉంటాయి షుగర్ వాళ్ళకి. ఎస్పెషలీ షుగర్ లేడీస్లో పక్షవాతం చాలా తీవ్రంగా వస్తుంది. షుగర్ వ్యాధి ఉన్నవారు దాన్ని నియంత్రించడంతో పాటు రక్తనాళాల్లో క్రొవ్వు పూడుకుపోకుండా స్టాటిన్స్ అనే మందులు, యాంటీప్లేట్లెట్స్ వాడాలి. స్మోకింగ్ మూలంగా, పొగ తాగటం మూలంగా సిగరెట్ అయినా, బీడీ అయినా, చుట్టైనా పక్షవాతం వచ్చే అవకాశం 3 రెట్లు ఎక్కువ. వీరికి కెరటిడ్ స్టెనోసిస్ అని రక్తనాళాలు పూడుకుపోయే గుణం కూడా ఎక్కువగా ఉంటుంది. పొగ తాగేవారు పూర్తిగా మానివేయాలి. 1-2 తాగటం కూడా హానికరమే. అలాగే మద్యపానం అధికంగా తీసుకునే వారికి బ్రెయిన్లో నరాలు చిట్లి హెమరేజిక్ స్ట్రోక్ వస్తుంది. వీరు పూర్తిగా మానేయాలి లేదా చాలా మితంగా సేఫ్ డ్రింక్ వరకు తీసుకోవచ్చు. కొలెస్ట్రాల్ గురించి కూడా అందరికీ తెలియాలి. కొలెస్ట్రాల్ ఎక్కువ ఉన్న వారిలో ఎథెరోస్క్లెరోసిస్ అనే ప్రాబ్లం మూలంగా అన్ని చోట్ల బాడీలో ఉన్న అన్ని రక్తనాళాలు పూడుకుపోతూ ఉంటాయి. మీ కొలెస్ట్రాల్ ఎంత ఉందో చెక్ చేయించుకొని లిపిడ్ ప్రొఫైల్ అనే టెస్ట్ చేయించుకొని దాన్ని నియంత్రించడానికి ఆహార నియమాలతో పాటు అవసరమైనప్పుడు మందులు వాడుకోవాలి. మీరు ప్రతిరోజు వ్యాయామం కూడా చేయాలి. వ్యాయామం చేసినట్లయితే జనరల్ బాడీ హెల్త్ ఇంప్రూవ్మెంట్తో పాటు బీపీ, షుగరు ఉన్నవారికైతే అవి కంట్రోల్ అవుతాయి, వెయిట్ తగ్గుతారు. హార్ట్ డిసీజ్కి కానీ బ్రెయిన్ డిసీజ్కి కానీ పక్షవాతాలు రాకుండే అవకాశం కూడా ఎక్కువ ఉంటుంది. కనీసం 20 నిమిషాలు ప్రతిరోజు 5 రోజులు వారంలో చేస్తే చాలా ఫలితం ఉంటుంది. ఆహార నియమాలు పాటించాలి. వెస్టర్నైజ్డ్ ఫుడ్ కాకుండా ఉప్పు, క్రొవ్వు పదార్థాలు తక్కువగా ఉండే భోజనం, పళ్ళు, కూరలు ఎక్కువగా ఉండేటట్టుగా చూసుకుంటే ఈ హెల్దీ డైట్ తీసుకోవటం అలవాటు చేయాలి పిల్లలకు కూడాను. అలాగే రక్త ప్రసారణ తక్కువ ఉంటే పీవీడీ అని అంటారు, పెరిఫెరల్ వాస్కులర్ డిసీజ్ అనే ప్రాబ్లం ఉంటే అలాంటి సమస్య బ్రెయిన్లో కూడా ఉండొచ్చు. రెండిటికి తగిన జాగ్రత్తలు, మందులు వాడాల్సి ఉంటుంది. చివరిగా పక్షవాత నివారణ అనేది మీ చేతుల్లోనే ఉంటుంది. మీరు గనక జాగ్రత్త పడి జీవన విధానంలో మార్పులు తీసుకుంటే ఉప్పు తగ్గించడం, నూనె పదార్థాలు తగ్గించడం, పళ్ళు, కూరలు ఎక్కువ తీసుకోవటం, స్మోకింగ్, ఆల్కహాల్కి దూరంగా ఉండటం, ప్రతిరోజు కనీసం 20 నిమిషాలు వ్యాయామం చేయటం, బీపీ, షుగరు, గుండె జబ్బులు ఉన్నాయేమో చెకప్ చేయించుకుని, ఉన్నవారైతే జీవితాంతం రెగ్యులర్గా డాక్టర్ల పర్యవేక్షణలో మందులు వాడినట్లయితే చాలా వరకు ఈ పక్షవాతం బారిన పడకుండా రక్షించుకోవచ్చు. పక్షవాతాన్ని నివారించండి, మెదడును కాపాడండి.